యోసేపుని నీళ్లు లేని గుంటలో పడేసిన తర్వాత రూబేన్ ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఆ మిగిలిన వాళ్ళు భోజనం చేయడానికి కూర్చుంటారు. వాళ్ళు భోజనాన్ని కూర్చున్న సమయంలో ఐగుప్తుకి గుగ్గిలం, మస్తకియు బోలాన్ని తీసుకుని మోసుకుని పోయే ఒంటెలు గిలాదు నుండి వస్తూ ఉండడం వీళ్ళు కళ్ళెత్తి చూస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళలో ఒకడైనటువంటి యూదా, ఒరేయ్, మనం మన సహోదరుని చంపి వాడి చావును దాచిపెడితే మనకేం ప్రయోజనం? ఆలోచిస్తుందే ఒక దుష్ట ఆలోచన, దానికి మళ్ళీ ప్రయోజనం. పైగా వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హానేమీ చేయొద్దని చెప్పి ఈ ఇష్మాయేలునికి వాడిని అమ్మేద్దాం రండి తన సహోదరులతో చెప్పాడు. ఎప్పుడైతే యూదా ఇలా చెప్పాడో ఆ మిగిలిన వాళ్ళందరూ కూడా సరే అలాగే ఓకే అని సమ్మతించారు. ఒక్కసారి ఆలోచించండి, మన రక్త సంబంధి కదా, మన సహోదరుడే అంటున్నారు, హాని చెయ్యొద్దు అంటున్నారు, కానీ ప్రయోజనం వెతుక్కుంటున్నారు. వీళ్ళకి ప్రయోజనం ఉంటేనే ఆ మనిషికి హాని చేయకుండా ఆగుతారా? లేకపోతే ఒక మనిషిని చంపడానికి కూడా వెనకాడరా? గుంటలైనా పడేస్తారు. యోసేపును గుంటలో పడేసి వీళ్ళు భోజనానికి కూర్చున్నారు. మనవాడే అంటున్నారు. యోసేపు ఆకలిని కూడా వీళ్ళు పట్టించుకోవడం లేదు. అందరూ ఓకే అనుకున్న తర్వాత యోసేపును గుంటలో నుండి పైకి తీసి అటువైపుగా వెళ్తున్న ఆ మిద్యానీయ వర్తకులకి ఈ యోసేపుని 20 తులాల వెండికి అతన్ని నమ్మేస్తారు. హాని చెయ్యొద్దు అంటూనే హాని చేసేస్తున్నారు. వీళ్ళతో ఉండాల్సిన బంధాన్ని లాభం కోసం వెండి కమ్మేసుకుంటున్నారు, ప్రయోజనాలు ఎత్తుక్కుంటున్నారు. చేసేయన్నీ చేసేస్తూ మనిషికి బాధను గురి చేస్తూ మనసును కూడా పట్టించుకోకుండా యోసేపును ఒంటరిగా వదిలేస్తున్నారు. ప్రయోజనం లేకపోతే ఒక మనిషిని ఉండనివ్వరా? వీళ్ళకు ఉపయోగపడకపోతే ప్రశాంతంగా బతకనివ్వరా? ఇదేమి స్వభావం? ఒక మనిషి పడే బాధ ఎక్కడి నుంచో రాదు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. ఇవి భూమిలో నుంచి వచ్చేవి కాదు, మనుషుల హృదయాల్లో నుంచే వస్తాయి. దుష్ట ఆలోచనలో నుంచి, పగ అసూయల్లో నుంచి వస్తాయి. మేము కష్టాలు పడాలి, మీరు సంతోషంగా ఉండాలా అని చెప్పి మాటికి మాటలతో బాధ పెట్టడం, మానసికంగా నలగగొట్టడం, పొమ్మను లేక పొగపెట్టినట్టు చేతలతో బాధ పెట్టడం చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో ఎక్కడుందండి బంధుత్వం? ఎక్కడుందండి రక్త సంబంధం? ఎక్కడున్నారండి మన వాళ్ళు? కొన్ని చోట్ల మనం వింటూ ఉంటాంగా, నీకు ఈ పని చేసి పెడితే మాకేంటి లాభం? కొన్ని ఇళ్లలో ఆ ఇంటి ఆయన అంటాడు, ఇదిగో మీ వాళ్ళు ఇప్పుడే ట్రైన్ దిగారంట, నేను వెళ్ళి తీసుకురావాలంటే ఆ బండిలో పెట్రోల్ కొట్టిస్తారో ఆ బండిలో డీజిల్ కొట్టిస్తారో అడుగు, అలా కొట్టిస్తేనే నేను వెళ్ళి తీసుకొస్తా, లేకపోతే వాళ్ళ ఇష్టం అని అంటా ఉంటాడు. కొన్ని ఇళ్లలో ఆ ఇంటి ఆవిడంటది, ఇదిగో మీ వాళ్ళు వస్తున్నారు, ఇప్పుడు వంట చేయడం నా వల్ల కాదు, వాళ్ళకి మనకి కలిపి వాళ్ళనే ఫుడ్ ఆర్డర్ పెట్టేమను, లేదా ఏదైనా హోటల్లో తినేసి రమ్మను అని అంటది ఆవిడ. ప్రయోజనం లేనిది ఏ పని చేయం, లాభం కావాలి. ఒక తల్లి వచ్చి తన బాధ చెప్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించేది. ఇంట్లో పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉందిరా, బయటికి వెళ్ళి కష్టపడి ఏదన్నా తీసుకురా అంటే, కష్టపడతానులే కానీ వచ్చిన జీతంలో నాకు ఎంత ఇస్తావో చెప్పు ముందు. వీటికి ప్రయోజనం ఉంటేనే బాధ్యత మోస్తాడా, లేకపోతే మోయడా? ఒక కొడుకు మందుల షాపుకి వెళ్ళి టాబ్లెట్లు తేవడానికి తల్లితో, నువ్వు నాకు ఎంత ఇస్తావు చెప్తే అప్పుడు వెళ్ళి నేను మందులు తీసుకొచ్చి నీకు ఇస్తా. ఎదుటి వాళ్ళకి సాయం చేయాలంటే నీకు ఒక లెక్క కావాలి. ఆ లెక్కకు వచ్చే లాభం ఎంతో ముందు నీ మనసుకు తెలవాలి, అది నీ మనసుకు నచ్చాలి. అప్పుడే నువ్వు ఎదుటోళ్ళకి సాయపడతావు. లేకపోతే నువ్వెవరో నేనెవరో, ఇవేనా ప్రయోజనాలు? ప్రయోజనాలు ఎత్తుక్కునే వాళ్ళకి, లాభాలు ఎత్తుక్కునే వాళ్ళకి ప్రతి చిన్న విషయం కూడా చాలా పెద్దగానే కనబడుతుంది. ఒక ఆవిడ తనకున్న ఆస్తిని 2 కొడుకులకి సమంగానే పంచింది. ఆఖరికి స్పూనులతో సహా, అమ్మయ్య ఇవాళ్టితో ఆస్తులన్నీ పంచేశా, నా బాధ్యత తీరిపోయింది అని అనుకుంది. చాలా సంతోషం, ఇక్కడతో ఆవిడ జీవితం సుఖం అని అందరూ అనుకున్నారు. కొన్ని రోజులు పోయిన తర్వాత పెద్ద కోడలు ఇంటికి వెళ్తే పెద్ద కోడలు ముఖం పక్కకు పెడుతుంది, చిన్న కోడలు ఇంటికి వెళ్తే ఆవిడ ముఖం పక్కకు పెడుతుంది. ఈవిడికేం అర్థం కాల. ఆఖరికి స్పూన్ల వరకు కూడా కరెక్ట్గానే పంచాను కదా, వీళ్ళకి నా మీద ఇంత కోపం ఉందేంటి అని ఆలోచించుకుందంట. ఒకరోజు పెద్ద కొడుకుని, ఏంట్రా మీ ఆవిడ అసలు నేనంటేనే చాలా కోపంగా ఉంటుంది అని అడిగింది. ఏంటి సంగతి అంటే, నువ్వు చిన్నోడికి స్టెయిన్లెస్ స్టీల్ స్పూన్ ఇచ్చావంట, మాకేమో ఒక రేకు ముక్క లాంటి స్పూన్ ఇచ్చావంట. మా ఆవిడ ఈ స్పూన్ వల్ల మనకేం లాభం అని చెప్పి ఎప్పుడు నన్ను దెప్పుతానే ఉంటుంది. సరే అని ఒకసారి చిన్న కొడుకు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న కొడుకుని కూడా అలానే అడిగింది,
అడిగితే నువ్వు వాడికేమో స్టెయిన్లెస్ స్టీల్ గ్లాస్ ఇచ్చావు, మాకేమో దేనికో ఫ్రీ ఇచ్చిన గ్లాస్ ఇచ్చావు. ఇది రేకు మొక్క, దీనివల్ల మాకేం ఉపయోగం అన్నాడు. తల్లి అన్నాడు, ఉన్న ఇద్దరికి సమానంగా పంచానురా, ఇదేంటో నాకేం తెలుసురా. ఆ ఇద్దరు కొడుకులు ఒకరోజు ఆ తల్లితో నీకు పంచడం వరకే తెలుసు, కానీ అవి అమ్ముకుంటే ఎంత లాభం వస్తాయో మాకు అది కావాలి. ఈ లాభాలు ఎత్తుక్కునే వారి వల్ల ఇలా ఎంతో మంది మానసికంగా నలిగిపోతున్నారు. ఆస్తులు ముందు రాసి ఇచ్చేస్తేనేమో ఈ ముసలోళ్ళ వల్ల మనకు కలిసి వచ్చేది ఏమందని వదిలేస్తున్నారు. వెనక రాస్తామంటేనేమో వాళ్ళు చచ్చిపోయే వరకు నరకం చూపిస్తూనే వస్తున్నారు. వెనక ఆస్తి లేకపోతే ముందున్న కంచంలో అన్నం కూడా పెట్టరు. బలంగా లేకపోతే హీనంగా చూస్తారు. పనికొస్తేనే పని చేసి పెడతారు. ఆస్తులు ఇవ్వకపోతే అత్తగారు అంట్లు తోమాలి, కట్నం తేకపోతే కోడలేమో కాళ్ళు చేతులు అరిగిపోయేలాగా సాకిరీలు చేయాలి. లేదంటే ఆ ఇంట్లో ఇంక అరుపులే. మారాల్సింది మనిషి మనసు. లాభాలు ఎత్తుక్కునే ఈ మనసులున్నాయి చూసారా, ముందు అవి మారాలి. లాభాలు ఎత్తుక్కునే నీ మనసుంది చూసావా, అది మారాలి. యోసేపు సహోదరులు రక్త సంబంధమే అయితే రక్తం చిందించడానికి కూడా ఎందుకు వెనకాడడం లేదు? బంధమే అయితే అమ్మేద్దాం ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇది రక్త సంబంధమా? నీకు నచ్చని బంధువు ఇంటికొస్తే వాళ్ళ చంటి పిల్లలకి గుప్పుడు అన్నం పెట్టడానికి ఆలోచిస్తారు. అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా, తోటి కోడళ్ళన్నా, తోబుట్టువులన్నా తోడొచ్చే వాళ్ళని అర్థం. ఎక్కడ తోడొస్తున్నారండి? చాలా మంది కలిసి ఏదైనా పని మొదలు పెట్టాలంటే అక్కడ గొడవలు తప్ప ఇంకా ఏమీ ఉండవు. ఇక ఆఖరికి ఆ ఇంట్లో ఏదైనా పని చేయాలన్నా, ఏదైనా మాట్లాడాలి, ఇంకన్ని ఫోనుల్లోనే. గ్రూప్ మీటింగ్స్, గ్రూప్ డిస్కషన్స్, గ్రూప్ కాల్స్. నన్ను ఒక ఇంటికి పిలిచినప్పుడు అక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు. అందరికీ భోజనం పెట్టారు. అందరూ భోజనం చేస్తుంటే వాడు మాత్రం భోజనం చేయట్లా. పావుగంట అయిపోయింది, అరగంట అయిపోయింది, అలానే కూర్చుని ఉన్నాడు. చూస్తా ఉన్నాను. అప్పటికే వాడికి భోజనం పెట్టి 30 గంట అయిపోయింది. కొంచెంసేపు అయిన తర్వాత అందరూ ఫోన్లో వీడియో కాల్లోకి వచ్చేసారు. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడిన తర్వాత అప్పుడు భోజనం తిన్నాడు. సరే, భోజనం అయిపోయిన తర్వాత అందరూ పడుకున్నారు, వాడు పడుకోలేదు. మళ్ళీ గ్రూప్ కాల్. మాటలన్నీ అయిపోయాక మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ తెల్లారైంది, వీడు బ్రష్ చేయట్లా. ఒకరి తర్వాత ఒకరు మాటలన్నీ అయిపోయాక అప్పుడు ఇటు బ్రష్ చేస్తాను. సరేలే, చాలా మంచి కుటుంబము, ఎంత టైం అంటే అసలు మామూలు విషయమా అని నేను మనసులో అనుకున్నాను. నేను వాడిని అడిగా, మీరు అందరు ఇలా ఫోన్లో టైం వేస్ట్ చేసుకునే బదులు ఒకరికొకరు కూర్చుని చక్కగా మాట్లాడుకుని అందరూ ఇంట్లో కొని చక్కగా తిని చేయొచ్చు కదా అంటే, వాడు అన్నాడు, మేమందరం కలిస్తే మమ్మల్ని ఇంక తెల్లారికి ఎవరూ చూడలేరండి అన్నాడు. ఏమైంది బాబు అన్న? ఫోనుల్లో కాబట్టి, దూరంగా ఉన్నాం కాబట్టి మేము ఇలా ఉన్నాం. అదే దగ్గర కనుక ఉన్నామనుకోండి, మా వాళ్ళందరూ చుట్లు పట్టుకుని కొట్టేసుకుంటారండి. ఒక్కరికి మాట కలవదు, ఒక్కరికి మనసులు కలవు. ఒకటంటే ఇంకొకరు ఇంకోటి అంటారు. ఏ పని ముందుకెళ్ళదు. ఎందుకంటే ఒక చోట ఉన్నారంటే ఇంక గొడవలే. కనీసం ఈ గ్రూప్ కాల్స్ అయినా ఇవ్వండి, ఉన్నామా లేమో తెలుసుకోవడానికి మాత్రమేనండి ఈ గ్రూప్ కాల్స్, ఈ అంతవరకేనండి అన్నాడు. చాలా మందికి మనుషులు దూరంగా ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు వస్తారో అంటారు. అదే బంధువులు దగ్గరికి వచ్చాక బాబోయ్ వీళ్ళు నిజంగా వచ్చేసారా, ఎప్పుడు వెళ్ళిపోతారో ఏంటో అని అనుకుంటారు. నువ్వు ఎదుటోళ్ళకి ఏదన్నా చేస్తే, చెయ్యాలనుకున్నా నీకెంత నష్టం వస్తుందో అదే లెక్కేసుకుంటావు. ఏం ఆలోచిస్తుంది మీ మనసు? ఉన్న వాటిని పోగొట్టుకోవడానికా, ఏమీ లేని వాటిని సంపాదించుకోవడానికా? నీ పోరాటం దేనికోసం? 20 తులాల వెండికి యోసేపుకి బాధలను దగ్గర చేస్తూ బంధాలను దూరం చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళు అమ్ముకున్న 20 తులాల వెండి వీళ్ళకి ఎల్లకాలం అన్నం పెట్టిందా? వీళ్ళ కరువుల్లో కాపాడిందా? రక్త సంబంధమే అంటూ ఏ సంబంధం లేనోడికి ఈ యోసేపును అమ్మేస్తున్నారు. మనవాడే అంటూ యోసేపును ఒంటరివాడని చేసేస్తున్నారు. ఎదుటి వాళ్ళని బాధకు గురి చేసేవాళ్ళు ఆ బాధ వాళ్ళ దగ్గరకు వచ్చే వరకు కూడా అర్థం చేసుకోరా? ఇక్కడితో ఆగిందనుకుంటున్నారా వీళ్ళ దుష్ట ఆలోచన? రూబేను తిరిగి వచ్చేసరికి గుంటలో ఉన్న యోసేపు కనిపించడు. ఎప్పుడైతే యోసేపు ఆ గుంటలో కనిపించడో, రూబేను తన బట్టలు చింపుకొని తన సహోదరుల వద్దకు తిరిగి వెళ్ళి, ఈ గుంటలో ఉన్న చిన్నవాడు లేడేంటి, వాడిని నేను ఎక్కడైనా ఎతకాలి, నేను తండ్రికి ఏమని సమాధానం చెప్పాలి అని అన్నప్పుడు, వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేకపిల్లని చంపి దాని రక్తంలో ఆ అంగీని ముంచి విచిత్రమైన నిలువుటంగి వాళ్ళ తండ్రి అయిన యాకోబు దగ్గరికి పంపిస్తారు. ఆ తీసుకెళ్లిన వాళ్ళు, ఇదిగో ఇది నీ కొడుకుదో కాదో చూసి చెప్పు అని చెప్పి ఆ అంగీని యాకోబుకి ఇస్తారు. యాకోబు ఆ అంగీని చూసి, అయ్యో ఇది నా కుమారునిదే, ఏదో ఒక దుష్ట మృగం
వాణ్ణి చంపి తినేసింది అని చెప్పి బాధపడతాడు. తండ్రి దుఃఖిస్తున్నప్పుడు వీళ్ళకి ఏమీ తెలియనట్టే ఉంటున్నారు. యోసేపు దూరమయ్యాడనే బాధలో నేను కూడా ఆ మృతుల లోకానికి వెళ్ళిపోతానని చెప్పి ఓదార్పు దొరకని యాకోబు అంగలార్పుతూ ఉంటాడు. యోసేపు సహోదరులు ఎవరికైతే యోసేపుని అమ్మేశారో ఆ మిద్యానీయులు ఐగుప్తునికి యోసేపుని తీసుకుని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరునకు అతన్ని అమ్మేస్తారు. దేవుడు యోసేపును గుంటలో పడనిచ్చాడే కానీ పడిన చోటే ఉంచలేదు. యోసేపుని చంపేయాలి, యోసేపుని అమ్మేయాలి, యోసేపు వల్ల మనకి ఏం ప్రయోజనం అన్న వీళ్ళ దుష్ట ఆలోచనలే యోసేపు పైకి వెతకడానికి, యోసేపుకి ఎదురొచ్చే అదృష్టానికి, యోసేపు రాబోయే జీవితానికి దేవుని ప్రణాళికకి నిచ్చెనలు. మనకి హాని చేయాలనుకునే వారి దుష్ట ఆలోచనలే మన పట్ల దేవుని ప్రణాళికకి నిచ్చెనలు. యోసేపు చిన్న వయసు నుంచే ప్రేమలకు బంధాలకు దూరం అవుతూ బాధలకు దగ్గరగా వచ్చాడు. వారిలో ఒకడిగా ఎంచవలసిన వాడు ఏమీ కానివాడిగా తన జీవితాన్ని ప్రారంభిస్తున్నాడు. తన జీవితంలో ఒక్కొక్క పరిస్థితిని దాటుతున్నాడు. దురాలోచనతో ఉన్న హృదయాలు వాళ్ళ చేతుల్లో ఉన్న అధికారాలు ఉపయోగించి మన పరువు, మన మానసిక ప్రశాంతత, మనకున్న ధైర్యాన్ని చెడగొట్టాలనుకునే దుష్ట ఆలోచనలను కలిగి ఉండేవాళ్ళు మనల్ని ఏదో చేసేయాలనుకున్నా మనకి హాని చేయాలనుకునే వాళ్ళకి తెలీదు మనకు జరగబోయే మంచి, మనం అనుభవించబోయే శాంతి. వారి దుష్ట ఆలోచనలే మన అదృష్టానికి నిచ్చెనలు, మన పట్ల దేవుని ప్రణాళికకి నిచ్చెనలు.